ఈరోజు వైసీపీ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుందండి. ఎందుకంటే బోర్గడ్డ అనిల్ అనేవాడు వైసీపీ పార్టీకి ఎంత నష్టం కలిగించాలో అంత నష్టం కలిగించాడు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ అనరాని మాటలు విపరీతం ఇంట్లో ఆడవాళ్ళు కూడా మనం అలాంటి బూతులు పర్సనల్గా కూడా అలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు వైసీపీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ నిర్ణయం మీరు సార్ ఎలక్షన్కి ముందే తీసుకునేలా ఉంటే మీకు ఇంత నష్టం జరగకపోయేది సార్. ఎందుకంటే వాడు నోరుకి అద్దు పద్దు ఉండదు సార్. ఎందుకంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. అది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో చూస్తే అధికార పార్టీ ప్రతినిధి ఆయన మన వైసీపీకి ఆయన వెంకటరెడ్డి అని చెప్పి ఆయన్ని కూడా విపరీతమైన మాటలు, ఎనరాని మాటలు. ఎందుకంటే నువ్వు వైసీపీ అని చెప్పి తిరుగుతున్నటువంటి వ్యక్తి బోర్గడ్డ అనిల్, నువ్వు వైసీపీ పార్టీతో సంబంధం లేదని వాళ్ళు ఏ నుంచో చెప్తున్నారు. కానీ నువ్వు వైసీపీ వాడిని, నేను వైసీపీ వ్యక్తిని అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అలాగే అదే పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు మీ ఇష్టాసారంగా మాట్లాడి అతన్ని అనరాని మాటలు అన్నారు. కానీ మిమ్మల్ని ఈ రోజు పార్టీకి మీకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వైసీపీ పార్టీ చెప్పడం జరిగింది. నిజంగా ఇలాంటి వాడిని ఏ పార్టీలో చేర్చుకోకూడదు, ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయకూడదు సార్. ఎందుకంటే ఇలాంటి వాడు అనరాని మాట్లాడి ఒక వీడియో చూద్దామంటే ఆ మాటలు సార్ ఎలా ఉంటాయంటే సార్ పచ్చి బూతులు. ఇలాంటి వాడిని సమాజానికి ఇలాంటి వాడు అవసరం లేదు సార్. ఓకేనా సార్? ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు చేసే కామెంట్స్ కానీ, ఇలాంటి వ్యక్తులు చేసే మాటలు కానీ సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉంటుందండి. దయచేసి వైసీపీ వాళ్ళు ఈ రోజుకైనా సరే తెలుసుకొని వాడిని ఎల్లగొట్టారు. మంచి పని సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళు మీరు అసలు ఎంకరేజ్ చేయకండి సార్. ఎందుకంటే మేము పక్క జనసేన అయినా కానీ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే ఇలాంటి వాళ్ళు ఉండకూడదు సార్. ఏ పార్టీకి కూడా ఇలాంటి చీడపురుగులు ఉన్నారంటే ఆ పార్టీకి చాలా నష్టం కలిగిస్తారు సార్. వాళ్ళు చేసే లాభం కన్నా విపరీతమైన నష్టం. వాడు ఏ మాట్లాడినా కానీ ఈ రోజు సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ఆడు తప్పు మాట్లాడినా రైట్ మాట్లాడి ఇమ్మీడియట్లో జనాలకు వెళ్ళిపోతుంది సార్. వాడు మాట్లాడే మాటలకి జనాలకి విరక్తి పుట్టే సార్. మీ మీద చాలా మంది అసహించుకొని మీ వైసీపీ ఓటేయడం మానేశారండి. దయచేసి మాత్రం ఇలాంటి వాళ్ళు మీ దగ్గర చేర్చుకోండి. ఈ బోర్గడ్డ అనిల్ అనేవాడిని మళ్ళీ లోపడేయండి సార్. ఇలాంటి వాడు బయట ఉండడం కరెక్ట్ కాదండి. ఆడు మాట్లాడాడు సార్. అసలు ఆడు ఎవరినైనా చంపేస్తున్నాడు, యాంగర్కున్నా సట్ట వేసుకొస్తే చాలు నేను ఏమన్నా పీకేస్తానంటాడు. అసలు ఎవడాడు అసలు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాడు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి సార్. మాట్లాడితే నేను చదువుకున్న వాడిని, లండన్లో చదివాను అని నేను మాట్లాడితే లాయర్ అంటాడు. బొక్కగా వీడు చదువుకున్నవాడా? నీకన్నా ఊర్లో గోసు పెట్టుకొని వ్యవసాయం చేసుకున్నవాడు కూడా చాలా పద్ధతిగా, చాలా నీట్గా ఎవరిని మాట్లాడాలో, ఎవరి దగ్గర వెళ్ళకున్నాడో తెలుసుకుని ఉంటారు ఆ వ్యక్తులు. వాళ్ళు అర్థమైందా? నువ్వేటి చదువుకున్నవాడు, నువ్వు ఊరి మీద గంజా ప్యాకెట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటావు నువ్వు. మాట్లాడితే నేనేదో పెద్ద పీకిడి కానీ నేనేదో ఇదంటావు. మాట్లాడితే మాత్రం వెనకాతల కులాన్ని వేసుకొచ్చేస్తావు. కులాన్ని ఎప్పుడు తీసుకురాకు బ్రదర్. ఓకేనా? వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, కులాన్ని వెనకంటే ఎంటేసి రాకు. నీకేమైనా